వేకువ వాక్యం కొరకై ఉదయకాల సమయం తెల్లవారుజామున పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. దేవుడు మనకి ఏదిచ్చినా రెంటల్ పర్పస్ ఏది ఇవ్వడు, కానీ ఆయన ఓన్ పర్పస్గా ఇస్తాడు. మనుషులు మనకి ఏదిచ్చినా కూడా అది రెంటల్గా, టెంపరరీగా వారిస్తారు. ఆ తర్వాత మరలా వారు తీసుకుంటారు. ఇంకా చెప్పాలంటే అది వారిది, వారి సొంతం అని గుర్తు చేస్తారు. కానీ దేవుడు నీకు ఏది ఇచ్చినా కూడా సొంతంగా నీకు ఇచ్చేస్తాడు. ఈ దినాన ఏది నువ్వు సొంతంగా లేకుండా బాధపడుతున్నావో, సొంతంగా కావాలని ఆశపడుతున్నావో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తానంటే భూమిలో ఇంకా ఎక్కడ ఖాళీ ఉండదు, ఎక్కడ ఎవరికి ఇవ్వనో భూమి మొత్తాన్నే నీకు ఇస్తానంటున్నాడు. భూమి మొత్తమే నీకు ఇవ్వగలిగిన దేవుడు నీ జీవితంలో కొన్ని ఇవ్వలేడా, చిన్నవి ఇవ్వలేడా? ఇస్తాడు. అయితే దేవుడు మనకు సొత్తుగా ఇవ్వాలి అంటే మొట్టమొదటిగా మనము ఆయన సొత్తుగా మారాలి. మనుషులకు సొత్తుగా, ఇంకా లోకానికి సొత్తుగా, సాతానికి సొత్తుగా నువ్వు ఉంటే నీ జీవితంలో దేవుడు నీకు ఎలాంటి సొత్తు ఇవ్వడు. 1 కొరింథీ 6:20. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. నిజమే ప్రియులారా, మనం మన సొత్తు కాదు, దేవుడు మనల్ని కొంటూ వచ్చాడు. ఈ దినాన నువ్వు దేవునికి నిజమైన సొత్తుగా అయినప్పుడు దేవుడు నీ జీవితంలో నీకివ్వనటువంటి సొత్తు అంటూ ఏదీ ఉండదు. దేవుడు తన ప్రజలకు ఇచ్చే సొత్తు ఎలా ఉంటుంది అంటే 7 విషయాలు ఈ తెల్లవారుజామున మనం ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతంలో 11:23లో చివరిగా వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి. ప్రియులారా, దేవుడు విస్తారమైన సొత్తు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇది మొట్టమొదటిది. రెండవది చూస్తే సామెతలు 1వ అధ్యాయము 13వ వచనములో పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. దేవుడు తన ప్రజలైన వారికి ఎప్పుడు కూడా మంచి సొత్తులు ఇస్తాడు. పనికిరానివి, వ్యర్థమైనవి, నిష్ప్రయోజనమైనవి ఆయన ఎప్పుడు ఇవ్వడు. ఇది రెండవది. మూడవది చూస్తే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనము, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తు లేనియు దానితో సాటి కావు. ప్రియులారా, ఇక్కడ మూడవది శ్రేష్టమైన సొత్తు, 4వది విలువగల సొత్తులు దేవుడు నీకు ఇస్తాడు. 5వదిగా సామెతలు 20:15, తెలివినుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు. 5వది, దేవుడు నీకు ఇచ్చేది అమూల్యమైన సొత్తునిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇది 5వది. 6వది మనం చూసినట్లయితే తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో అంటున్నాడు చివరి మాట, మరి ప్రభువు తన్ను తాను పవిత్రపరచుకొని తన సొత్తుగా మనల్ని చేసుకున్నటకు అనే మాట మనం అక్కడ చూడొచ్చు. అంటే ప్రియులారా, ఇక్కడ ఈ తీతు 2:14 ప్రకారము దేవుడు పవిత్రమైన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఇది 6వది. 7వది మనం చూస్తే దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచి ఇస్తానన్న సొత్తు 1 దినవృత్తాంతంలో 13:14, ఒబేదేదేము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. 7వది, ఆశీర్వాదకరమైన సొత్తును దేవుడిస్తాడు. ఇది నీ జీవితంలో సొత్తుగా, సొంతంగా ఏది కావాలని ఆశపడుతున్నావో దేవుడు అది నీకు ఇవ్వగలడు. ఈ 7 సొత్తులు అసలు దేవుడు సంపాదించింది నీకోసమే, దేవుడు సిద్ధపరిచింది నీకోసమే. నీ అవిధేయతను బట్టి, ఇంకా నువ్వు దేవునికి సొత్తుగా చేయబడకపోవటాన్ని బట్టి, ఇంకా ఏ కారణం చేతనో దేవునికి నువ్వు పూర్తిగా లోబడకుండా, ఆయనకు నీ మీద అధికారం లేకపోవటాన్ని బట్టి నీకు రావలసిన సొత్తులు వేరే వారికి వెళ్ళిపోతున్నాయి. నీకు ఇవ్వాల్సిన సొత్తును వేరే వాళ్ళకి దేవుడు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా ఎక్కడ ఏ విషయంలో దేవుని సొత్తుగా నువ్వు మారలేదో ఈ రోజునే దేవుని సొత్తుగా అవ్వు. నువ్వు చెప్పాల్సిన మాట, దేవా, నేను నీ సొత్తు, నా మీద పూర్తి అధికారం నీకే ఉంది. నా జీవితంలో నువ్వు ఏదైనా చేయగలిగిన స్వేచ్ఛ, స్వతంత్రం నీకు ఇస్తున్నాను అని చెప్పగలిగినప్పుడు ప్రియులారా,
దేవుడు నీకు ఏది సొత్తుగా కావాలో అది ఇచ్చేస్తాడు. 1 పేతురు 2:9 చివరి మాట, పరిశుద్ధ జనము మనము దేవుని సొత్తు అయిన ప్రజలుగా ఉంటున్నాం. ఇంకా లోక సంబంధమైన పాపానికి నువ్వు సొత్తుగా ఉంటే, అలాంటి వాటికి నువ్వు ఆధారపడి వాటి కింద జీవిస్తూ ఉంటే నువ్వు బయటకు వచ్చేసాయి. ఏ అపవిత్రత, ఏ లోక సంబంధమైనది కూడా నీ జీవితాన్ని ఏలరాదు. ఏది కూడా నిన్ను ఆజ్ఞాపించకూడదు. నిన్ను ఏమాత్రం కూడా లోపరుచుకొనకూడదు. ఎందుకంటే నీవు దేవుని సొత్తువు. నీ సొత్తైన ఒక వాహనం ఎవరైనా వాడుకొని తీసుకొని వెళ్ళిపోతే చెప్పకుండా ఎంత బాధపడతావు? అలాగే దేవుడు నిన్ను సొత్తుగా కొనుక్కున్నప్పుడు ఎవరికైనా నువ్వు సొత్తుగా మారితే దేవుడు చాలా బాధపడతాడు. అంత మాత్రమే కాదు, ఉదయకాల సమయంలో దేవుడు నువ్వు ఆశించినది నీకు సొత్తుగా ఇవ్వగలడు. ఈరోజు దేన్ని కోరుకుంటున్నావో, ఏంది గురించి నువ్వు అడుగుతున్నావో దేవుడు దాన్ని నీకు సొత్తుగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడే మనకు సొత్తు. ఆయనకు సొత్తుగా నువ్వు జీవించి ఆయన కొరకై నువ్వు నిలబడినప్పుడు నీ జీవితంలో గొప్ప గొప్ప ఎడంతలా ఈ సొత్తులు నీకు దొరుకుతాయి. అలాగ దేవుడు నిన్ను దీవించి ఈ దినమంతా సంతోషాన్ని నీకు సొత్తుగా, నెమ్మదిని నీకు సొత్తుగా, సమాధానాన్ని నీకు సొత్తుగా, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని నీకు సొత్తుగా ఇచ్చి దేవుడు నిన్ను దీవించునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ వేకువ వాక్యము ద్వారా కీర్తన 2:8 మాతో మాట్లాడుతూ వచ్చారు. భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్న దేవుడవు. అవును ప్రభువా, మరి నువ్వు సొత్తుగా ఏదైనా ఇవ్వగలవని, ఏదైనా చేయగలవని నీ ప్రజలు అడిగింది నువ్వు టెంపరీగా ప్రభా రెంట్కు, అద్దెకు కాదు, కానీ అది సొత్తుగా, స్వాస్థ్యంగా, సొంతగా ఇస్తారన్నారు. ఈరోజు సొంతంగా మా ప్రియులు ఈ ప్రార్థనలో ఏకీభవించి ఏది అడుగుతున్నారో వారిని దాన్ని సొత్తుగా, సొంతంగా మీరు అనుగ్రహించి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైండి నడిపించునుగాక.